అందరికీ నమస్కారం. సో, ఈరోజైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ పాలిసెట్‌కి సంబంధించి పేపర్‌ని అయితే కీనైతే రివ్యూ చేస్తున్నాం విత్ ఎక్స్‌ప్లనేషన్. కొద్దిగా సాంకేతిక కారణాల వల్ల మ్యాథ్స్, ఫిజిక్స్ అయితే తొందరగా పెట్టడం జరిగింది. కెమిస్ట్రీ కాస్త ఆలస్యంగా చేస్తున్నాం. సో, మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే ఫస్ట్ క్వెషన్ చూస్తే CH3COOH సొల్యూషన్ ట్రాన్స్ఫర్ లెడ్ లిట్మస్ ఇంటూ అని అడిగాడనమాట. నిజానికి CH3COOH అనేది మనకి యాసిడ్ అనమాట. యాసిడ్ అనేది బ్లూ లిట్మస్‌ని రెడ్‌గా మారుస్తుంది కానీ రెడ్ లిట్మస్‌ని ఎటువంటి చేంజ్ చేయదు కాబట్టి రిమైన్స్ రెడ్ అనమాట. సో, అలానే ఉంటుంది కాబట్టి ఆప్షన్ 2 మీరు చూస్ చేసుకోండి. ఇక తర్వాత ఐడెంటిఫై ది హార్డెస్ట్ సబ్స్టెన్స్ ఇన్ అవర్ బాడీ. సో, మన శరీరం నుండి అత్యంత దృఢమైన పదార్థాన్ని గుర్తించండి అన్నాడు. సో, నిజానికి మన శరీరంలో పళ్ళపైన ఉండేటటువంటి ఎనామిల్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. సో, ఇది కాల్షియం ఫాస్ఫేట్తో మనకైతే ఏర్పాటు ఉంటుంది కాబట్టి మీరైతే డైరెక్ట్గా మీరు సో ఆప్షన్ 3నే చూస్ చేసుకోవచ్చు. అండ్ 2HCl + Zn = ZnCl2 + H2 వస్తుంది. సో, ఆప్షన్ 4 అనేది సరిపోతుంది. ఆమ్ల ద్రావణంలో మిథైల్ ఆరెంజ్ కలిపినప్పుడు ఏ రంగులో ఉంటుంది? యాసిడ్లో కలిపితే మనకి రెడ్ రంగులో రావడం జరుగుతుంది. ఆప్షన్ 2. క్రింది వానిలో నిజం కానిదేది? సో, నిజం కావాలంటే మనకేమవుతుంది 3D స్టార్ట్ అవుతుంది. బట్ ఇక్కడ 2D అని ఇచ్చాడు. సో, 2D అనేది నాట్ పాసిబుల్. 2PA అనుకుంటుంది కాబట్టి ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక తర్వాత n = 2 l = 1. సో, మనకి l = 0 అయితే మనకి S వస్తుంది. l = 1 అయితే మనకి P వస్తుంది. కాబట్టి n = 2 l = 1 అన్నాడు కాబట్టి 2P అనేది వస్తుందండి. మీరు తీసుకోవచ్చు. ఇక తర్వాత సేమ్ వాల్యూస్ ఇచ్చాడు. సో, S అనేది మనకు 0 అవుతుంది. P 1 అవుతుంది. SP D F అంటాం కదా. సో, ఇది మనకున్న ఆర్డర్ అనమాట. 2031 ఉండాలి. సో, ఆప్షన్ 4 అనేది రైట్ అవుతుంది. దృశ్యకాంతులు ఎరుపు రంగు లక్షణం ఏంటి? సో, ఇది అధిక తరంగ దైర్ఘ్యం ఉంటుంది. అల్ప పౌనఃపున్యాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి చూడండి ఒకసారి అధిక తరంగ దైర్ఘ్యం మరియు తక్కువ పౌనఃపున్యం. సో, హై వేవ్ లెంత్ అండ్ లో ఫ్రీక్వెన్సీ అనేది మనకి సరైన సమాధానం అవుతుంది. ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. ఇక 91 చూస్తే ఐడెంటిఫై ది డీజెనరేటెడ్ ఆర్బిటల్. సమశక్తి ఆర్బిటాల్ అని ఏమని పిలుస్తారు? నిజానికి రెండు కూడా మీకు సమశక్తి ఆర్బిటాలే. 2px 2py 2pz అనేది. సో, ఆప్షన్లో చూస్తే 1 and 3 అనేది ఉంది కాబట్టి ఆప్షన్ 4ని మీరు చూస్ చేసుకోవాలి. తర్వాత 5, 6, 7 వ్యాలెన్సీలో ఉండేటటువంటి ఎలక్ట్రాన్లు గుర్తించండి. ఇక్కడ సింపుల్ అండి. 7 వ్యాలెన్సీ ఉండేది క్లోరిన్ అండి. సో, క్లోరిన్ అనేది లాస్ట్లో ఏది ఉంటే అది తీసేయండి. జస్ట్ సింపుల్ ఎలిమినేషన్ అనమాట. డైరెక్ట్గా మీరు ఆప్షన్ 1 అయితే చూస్ చేసుకోవచ్చు. ఇక తర్వాత చూసుకుంటే ఇక్కడ చూడండి Mg2+ అండి. మెగ్నీషియం 2+ అంటే చివరిలో 2 ఉన్న ఎలక్ట్రాన్లు తీసేయాలి. అండ్ Cl- అండి. Cl అంటే మనకి 17 మైనస్ అనేది అంటే ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేయండి అప్పుడు 8 అవుతాయి. సో, అలాగంటే ఫస్ట్ ఆప్షన్ మీకు సరిపోతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. NaCl స్ఫటికంలో Na+ యొక్క సమన్వయ సంఖ్య ఎంత? సో, ఈ క్వశ్చన్ అయితే మీకైతే విడిచిపెడుతున్నాను. కామెంట్స్లో అయితే చెప్పండి. సో, దీన్ని అయితే 6 ఉంటుంది. సో, ఆప్షన్ 2 అయితే మీరు చేసుకోవచ్చు. తర్వాత నైట్రోజనంలో బంధాల సంఖ్య అన్నాడండి. ఒక సిగ్మా బంధం ఉంటుంది. 2 పై బంధాలు ఉంటాయి. ఆప్షన్ 2 మీరు చూస్ చేసుకోవచ్చు. ఇక చూడండి ఇక్కడ ఈ ఎలక్ట్రాన్ విన్యాసం అనేది దేంట్లో ఉంటుంది? 3p6 అండి. అంటే కంప్లీట్గా ఇదేంటి నోబెల్ గ్యాస్ అండి. నోబెల్ గ్యాస్ ఇక్కడ ఏమైనా ఇచ్చారా అంటే ఎస్, ఇక్కడ P3 -3 అవుతుంది. S -2 అవుతుంది. Cl -1 కూడా అవుతుంది. కాబట్టి ఆప్షన్ 4 మీరు చూస్ చేసుకోవచ్చు. ఒక అలోహ మూలకం పొందిన ఎలక్ట్రాన్ల సంఖ్య దాని వ్యాలెన్సీకి సమానంగా ఉంటుంది. సో, వ్యాలెన్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. రాగి క్షయం నొందినప్పుడు ఏర్పడినది. సో, చాలామందికి రాగి అనేది కార్బోనేట్స్తో రియాక్ట్ అవుతుంది. కాపర్ కార్బోనేట్ అండి. ఆప్షన్ 2 అనేది మీరు చూస్ చేసుకోవచ్చు. కాపర్ ఆక్సైడ్ అనేది రెడ్గా ఉంటుంది కానీ అది సన్లైట్తో రియాక్ట్ అవుతుంది. సో, రైట్ ఆన్సర్ అయితే కాపర్ కార్బోనేట్ అండి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత చూస్తే ఇక్కడ బంగారం అంటే 22 క్యారెట్స్ గోల్డ్ అనేసరికి మనకి 22 పార్ట్స్ గోల్డ్ ఉంటుంది. 2 పార్ట్స్ నికెల్. నికెల్ అనేది సంబంధం లేదు. రాంగ్ ఆన్సర్. 22 పార్ట్స్ గోల్డ్ అండ్ 2 పార్ట్స్ కాపర్. ఎస్, రైట్ అండి. థర్డ్ వన్ చూస్తే 22 పార్ట్స్ గోల్డ్ అండ్ 22 పార్ట్స్ సిల్వర్. సిల్వర్ ఉంటుంది కానీ ఇక్కడ 22 పార్ట్స్ ఇచ్చాడు. ఇది రాంగ్ అండి. అండ్ నెక్స్ట్ వన్ 22 పార్ట్స్ గోల్డ్ 2 పార్ట్స్ క్రోమ్. ఇది కూడా మీకు తప్పు అనమాట. ఇక మనం చూస్తే తుప్పి యొక్క ఫార్ములా ఏంటి? సో, తుప్పి యొక్క ఫార్ములా అంటే Fe2O3 H2O. X అంటే మీకు ఏంటంటే ఇక్కడ ఏ నెంబర్ అండి 1 అయినా వేసుకో 2 ఏదైనా వేసుకోవచ్చు. ఇది తుప్పు యొక్క ఫార్ములా అండి. కాబట్టి ఇక్కడ ఉన్నది సరిపోయింది ఏంటంటే మీకు ఆప్షన్ 1. ధాతువులోని మలినాలను తొలగించడానికి వాడే పదార్థాన్ని మనం ద్రవకారి అంటాం. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. తర్వాత గ్రూప్లో పై నుండి క్రిందికి వచ్చేటప్పుడు వ్యాలెన్సీ ఏమవుతుంది? సో, మనకి మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో ఏం చేశారంటే ఒకే గ్రూప్లో ఉండే అన్ని వ్యాలెన్సీలు ఒకేలా పెట్టారు. NS1. సో, గ్రూప్ నుండి పైనకి వస్తే సేమ్ వ్యాలెన్సీ ఉంటుంది. వ్యాలెన్స్ అనేది చేంజ్ అవ్వదు. కాబట్టి ఏముందండి నో చేంజ్
ఈజ్ ద రైట్ ఆన్సర్. 5A గ్రూప్ చెందిన నైట్రోజన్ తర్వాత నైట్రోజన్ 7 అండి. సో నెక్స్ట్ గ్రూప్ వచ్చేసరికి మళ్ళీ అంటే నెక్స్ట్ గ్రూప్లో వచ్చే ఎలిమెంట్ అనేది ఒక పీరియడ్ క్లోజ్ చేసుకొని రావాలి కాబట్టి ఒక పీరియడ్లో మనకి 8 ఉంటాయి. సో ఫైనల్గా మీకు 15 అనేది ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. కానీ 112 ప్రశ్న చూద్దాం. 2వ గ్రూపు మరియు 3వ పీరియడ్లో ఉండేది మనకి మెగ్నీషియం అండి. సో మెగ్నీషియం సరిపోతుంది. కింది వాటిలో సరైన స్టేట్మెంట్ని గుర్తించండి. ఎస్ బ్లాక్ మూలకాలన్నీ లోహాలే, ఓకే రైట్. పి బ్లాక్ మూలకాలన్నీ లోహాలు, ఇది రాంగ్ అండి. కొన్ని అలోహాలు కూడా ఉంటాయి. ఎస్ బ్లాక్ మూలకాలన్నీ అలోహాలు. సో ఆల్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ అసలు ఉండవు నాన్ మెటల్స్. ఆల్ పి బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ నాన్ మెటల్. ఎస్ కొన్ని నాన్ మెటల్స్ ఉంటాయి, కొన్ని దాని మీద మెటల్స్ మెటలాయిడ్స్ అయితే ఉంటాయి అనమాట. సో కాబట్టి అప్పుడు ఆప్షన్ అయితే మీకు ఆప్షన్ 1 సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 6A గ్రూప్ మూలకాలను డాష్ అంటారు. వీటిని చాల్కోజన్స్ అంటాము, ఆక్సిజన్ ఫ్యామిలీ కూడా అంటాము. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఐడెంటిఫై ది స్ట్రక్చర్ ఆఫ్ ప్రొపైన్. ప్రొపైన్ అంటేనే మనం గుర్తుంచుకోవాలి C3H4 అండి. C3H4 ఉండాలి, ట్రిపుల్ బాండ్. ఇక్కడ కౌంట్ చేసుకుంటే మీకు సరిగ్గా సరిపోయేది ఆప్షన్ 2 అండి. తర్వాత ఇక్కడ చూస్తే C డబుల్ బాండ్ O అండ్ డబుల్ R ఉందనుకోండి, దీన్ని ఏమని పిలుస్తాం? సాధారణంగా మనం కీటోన్ అని పిలుస్తాం. ఇథైల్ ఆల్కహాల్ ఆక్సీకరణ చెందితే ఏమొస్తుందంటే మనకి ఆల్డిహైడ్ వస్తుందండి. ఈథీన్ మరియు ఇథైన్ విబంధించే అంశాలంటే బంధాల సంఖ్య, హైడ్రోజన్ సంఖ్య రెండింటిలో కూడా డిఫరెంట్ ఉంటాయి కాబట్టి మనకి ఏం చేస్తామంటే మనం సో బోత్ 2 and 3 సూచ్ చేసుకోవచ్చు. 119 అండి. పారాఫిన్స్ అని వేటిని అంటారు? ఆల్కేన్స్ని మనం పారాఫిన్స్ అని పిలుస్తాం. ఇక లాస్ట్ వన్, కాఫ్ సిరప్లో ఉండే రసాయనం ఏది? ఇథనాల్ ఉంటుందండి. సో కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇవండి. సో లాస్ట్ వీడియోలో అయితే కొన్ని కీలో కొన్ని క్వశ్చన్స్ విడిచిపెట్టేసాం. సో మళ్ళీ ఇది రెండో వీడియోతో అప్లై చేస్తున్నాం. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. జై హింద్.